ప్రస్తుతం 47వ సమావేశానికి ప్యానెల్ వైస్ చైర్మన్లుగా ఈ క్రింది సభ్యులను నేను నామనిర్దేశం చేస్తున్నాను. పర్చూరి అశోక్ బాబు, బి తిరుమల నాయుడు, కాంట్రాక్ట్ రిజాక్ బాషా, రమేష్ యాదవ్, రాజుగొల్లా. కూర్చోండి దయచేసి. ఇది మంచి ప్రాక్టీస్ కాదు. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత మీరు ఇలా పోడియం దగ్గర ప్రతిసారి రావద్దు. దయచేసి సభను సక్రమంగా జరగనివ్వండి. Announcement paper including the agenda is deemed to have been laid on the table of the House. కూర్చోండి దయచేసి కూర్చోండి. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ఈ ప్రాక్టీస్ మంచిది కాదు. దయచేసి మీ సీట్లో కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. Now I request Sri Tirumala Naidu, MLC, to move the motion of the tank to Governor's address. Sir. కూర్చోవాలి. మీ స్థానాల్లో కూర్చోండి. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత గవర్నర్ for the address which he has been pleased to deliver to the Legislative Council on 2025. అధ్యక్ష, నిన్నటి దినం ఉభయ సభల సంయుక్త సమావేశంలో గౌరవ గవర్నర్ గారు తమ యొక్క ప్రసంగాన్ని ప్రజలకు, మీకు, ప్రభుత్వానికి అందరికీ తెలియజేసినందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున, కూటమి అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున గవర్నర్ గారికి మీ ద్వారా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. నిన్నటి దినం గౌరవ గవర్నర్ గారు తమ యొక్క ప్రసంగంలో విద్య, ఉద్యోగ కూర్చోండి దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోవయ్యా. అరే కూర్చోండి, మీరు కూర్చోండి. దయచేసి మెంబర్స్ సభను హుందాగా నడవటానికి కాంట్రవర్సీ లేకుండా మాట్లాడని చెప్పి నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కూర్చోండి. ప్లీజ్ శ్రీ పరుచూరి అశోక్ బాబు ఎమ్మెల్సీ will second the motion. ధన్యవాదాలు అధ్యక్ష. హుందాగా మాట్లాడమన్నారు, రాజకీయాలు మాట్లాడుతున్నారు. అదే మాట్లాడుతున్నాం మేము అధ్యక్ష. మేమేమి అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడడం, వ్యక్తిగత దోషాలు ఉండవు. దయచేసి ప్రతిపక్షాలని చెప్పింది శ్రద్ధగా వినే అలవాటు చేసుకోమంటున్నాం. ఎందుకంటే మనకి క్వశ్చన్ అవర్ కూడా లేదు, మనకి క్వశ్చన్ అవర్ కూడా లేదు. 1 గంట వరకు మాట్లాడుకోవచ్చు. మీరు గంట మాట్లాడతారా, 2 గంటలు మాట్లాడతారా, మీ ఇష్టం, మీరు మాట్లాడండి. మాకు కూడా పూర్తి అవకాశం ఇవ్వాలని చెప్పి చైర్మన్ గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. గవర్నర్ గారు చెప్పిన ఈ స్పీచ్లో నేనేం మాట్లాడాలో సభ్యులు చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. అందరం సభ్యులమే ఇక్కడ. నోబడీ ఈజ్ ఇన్ఫీరియర్, సంబడీ ఆర్ సుపీరియర్. గవర్నర్ గారు చెప్పిన నిన్న ఈ స్పీచ్లో పారా 4లో అధ్యక్ష చాలా స్పష్టంగా I had spoken about the perilous situation we were in due to misappropriation of all funds in the previous regime. ఇదేమి నేను చెప్పిన పదాలు